జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు మొత్తం శంభో శివశంభో అంటూ మారుమోగుతున్నాయి. ఆరుద్ర నక్షత్రం సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు. ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆ పరమశివుడిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయంటున్న ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా కైలాసనాథుని శైవ క్షేత్రాలు మొత్తం భక్తి పరవశంతో కిక్కిరిసిపోతున్నాయి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కడప నగరంలోని మృత్యుంజయేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి ఆ పరమశివునికి రుద్రాభిషేకంతో పాటు పంచాభిషేకం అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆరుద్ర నక్షత్రం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగితే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంది? ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం కదా, ఇవాళ స్వామి వారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామిని నమః. ఈరోజు సోమవారము, మాస శివరాత్రి తర్వాత శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్రారుద్రయ ప్రథమాన ఏతే శ్రేష్టో దేవాన ప్రతిజ్ఞానామని శివుడి యొక్క ఆరుద్ర నక్షత్రం, దానికి అధిదేవత కూడా రుద్రుడే కావడం చాలా విశేషము. అటువంటి ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి రావడము, తర్వాత ఇందులో సోమవారం, ఈ మూడు విడివిడిగా వస్తుంటాయి. ఇప్పుడు కూడా ప్రతి మాసంలో కూడా వస్తాయి, కానీ మూడు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి విశేషమైన ఆరుద్ర నక్షత్రంలో సోమవారంలో మహాశివరాత్రి రోజు భగవంతునికి ప్రీతికరంగా ఈరోజు మహాన్యాస రుద్రాభిషేకములు, తర్వాత పంచామృతాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన ఇత్యాది పూజా కైంకర్యం నిర్వహించి మహానైవేద్యం అన్ని కూడా పెట్టడం జరిగింది. తర్వాత 7 గంటల నుంచి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. జనమంతా కూడా ఈరోజు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారికి దర్శనం చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. స్వామి, ప్రధానంగా ఈ ఆరుద్ర నక్షత్రం 100 మహాశివరాత్రులతో సమానంగా భావించి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆరుద్ర నక్షత్రం ఒకటి కాదు, కానీ మూడు కలిసి రావడం చాలా విశేషం. ఎప్పుడో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. అటువంటి విశిష్టమైన పుణ్యదినం రోజు ఈరోజు భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ సౌకర్యం కానీ, క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా చూసుకుంటాం. ఈ ఆరుద్ర నక్షత్రంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? శివుడి శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామివారి దర్శనమే చాలా విశిష్టము. పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో దర్శనం చేసుకోవడం వల్ల వారికి అపమృత్యు దోషం తొలగిపోతుంది. ఎటువంటి ఆపదలు రాకుండా, అర్ధాంతరంగా వచ్చే ఆపదలు రాకుండా సకల శాంతులతో జీవిస్తారని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కడప నగరంలోని మృత్యుంజయేశ్వర స్వామి వారికి తెల్లారుజాముంచే సర్వసుందరంగా తీర్చిది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఇవాళ ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.